వామ్ వాటర్. ఓకే, మార్నింగ్ మార్నింగ్ వామ్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లేకుంటే హల్దీ వాటర్ అంటే పసుపు వాటర్ కానీ, లేకుంటే అల్లం వాటర్ కానీ, పుదీనా వాటర్ కానీ, ఇలాంటివి మనం మార్నింగ్ మార్నింగ్ తీసుకోవాలి. తీసుకుంటే మనము, ఎందుకంటే కడుపు మన అబ్డామన్ అనేది డిటాక్స్ అయిపోతుంది. మన ఇంటెస్టైన్స్ అనేది కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేయడం మొదలు పెడతాయి. ఓకే. ఏది కుదరకపోతే మామూలు వాటర్ కూడా తాగొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈరోజు మనము ఆ, సమాజం ఎదుర్కొంటున్న ఇంకొక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద కాల్డ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే అందరికి తెలుసు కదా ఇక్కడ. అందరికి తెలుసా టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటో? టైప్ 2 డయాబెటీస్ అనేది ఆ, మనకిప్పుడు తెలిసిన ఒక మహమ్మారి లెక్క వ్యాపిస్తుంది అనమాట. ప్రతి ఇంట్లో ఆ, ప్రతి ఒక్కరూ ఈ బారిన పడ్డారని అనుకోవచ్చు. అది ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి అంటాం. మనం ఏమంటామంటే దీన్ని దీర్ఘకాలిక వ్యాధి అంటాం. అవునా? లేదా మన జీవక్రియ వల్ల అంటే మెటబాలిక్ వ్యాధి అని కూడా అంటాం మనం. ఎందుకు? టైప్ 2 డయాబెటీస్ అనేది యాక్చువల్గా లేనే లేదు ఈ ప్రపంచంలో. మనమే దాన్ని ఏదో సృష్టించుకున్నట్టు ఫీల్ కావాల్సిన పరిస్థితి వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మనలో శరీరము ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. లేదా కాలక్రమేణా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ శరీరము ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. రెండో వచ్చేసి కాలక్రమేణా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అంతే. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు దాన్ని మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఉపయోగించుకోకపోవచ్చు. లేదంటే ఇన్సులిన్ స్థాయి తగ్గవచ్చు. మనం దీన్ని ఏమంటామంటే టైప్ 2 డయాబెటీస్ అంటాం. క్లియర్? అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అయి ఉండొచ్చు? మీరు ఊహించండి, ఏముండొచ్చు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చి ఉండొచ్చు మనకు? టైప్ 2 డయాబెటీస్ ఎవరైనా చెప్పగలరా? సార్ చెప్తా. ఆ? ఒకటి, మనము రోజువారీ తీసుకునే ఆహార లోపాలు. ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకటి రోజువారీ తీసుకునే ఆహార లోపాలు ఒకటి. ఓకే. రెండోది వచ్చేసి మన ఆహారము గ్లూకోజ్గా మారుతుంది. అది మనందరికి తెలుసా? అందరికి తెలుసు కదా? తెలుసా అందరికీ? మనం ఏం తిన్నా అది గ్లూకోజ్గా మారుతున్న విషయం అందరికి తెలుసా? తెలుసు సార్. రమేష్ గారు చెప్తా అన్నట్టుంది. ఏమైందిరా? రమేష్ గారు చెప్తా అన్నట్టున్నారు. చెప్పండి సార్ అన్నారా చెప్తా అన్నారు అన్నారు. రమేష్ గారు చెప్తున్నారు మేడం. లేదు సార్, మీరు అడిగినప్పుడు నేను చెప్తా అని అన్నాను. మీరు ఒక్కరే అది చెప్తున్నారా? అన్నట్టు ఓకే. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే చెప్తా అన్నారు కానీ ఆ, మీకు వినిపించలేదని నేను ఓకే. ఆ, అంటే నాకు వినబడలేదు సరిగా. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటో చెప్పండి రమేష్ గారు. టైప్ వన్ లాస్ట్. అంటేనేమో టైప్ వన్ అంటేనేమో 6% అండ్ 7% ఉంటే వాళ్ళని టైప్ వన్ అంటాం సార్. ఓకే. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది ఇట్లా టాబ్లెట్ తోటి తగ్గకపోవడం వల్ల ఇన్సులిన్ వరకు వచ్చిందంటే టైప్ 2 అంటాం. ఓకే. సూపర్. ఇంకా అది టాబ్లెట్ తోటి ఇట్లా తగ్గదు. ఓకే. కంట్రోల్ మించిపోయింది సార్, ఆయన మించిపోయిండు. హ్మ్. ఓకే, సూపర్. అందరం ఒకసారి క్లాప్ ఇచ్చేద్దాం రమేష్ గారికి. నిజమే. ఎందుకంటే మనము టాబ్లెట్స్ తోటి తగ్గేదాన్ని మనము టైప్
టూ డయాబెటీస్ అంటున్నాము. టాబ్లెట్తో తగ్గితే ఇన్సులిన్ రిలీజ్ చేస్తే దాన్ని టైప్ 3, అది టైప్ 1 డయాబెటీస్ అంటున్నాం మనం. ఓకే, సూపర్ రమేష్ గారు. అయితే ఇక్కడ మనం ఉపయోగించుకోవాల్సిన ఏంటంటే మనం అనుకోవాల్సింది ఇన్సులిన్ అంటే ఈ మధ్య టైప్ 1 టైప్ 2 అని మనం గుర్తుపట్ట లేకుండా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అంటే టాబ్లెట్ ఇంజెక్షన్ కూడా కొందరికి ఇస్తున్నారు. ఎస్ సార్ నో, టాబ్లెట్ తీసుకుంటున్నారు, ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు, అవునా? అవును సార్. ఆ, ఇప్పుడు ఏంటి పరిస్థితి? దీన్ని ఏమంటాం మనం? టైప్ 2 టైప్ 1? టైప్ 2 కిందకే వస్తుంది. ఓకే, టైప్ 2 కిందకి వస్తుంది. అట్లా అంటే ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేకపోతుంది మన సెల్ అనేది, మన బాడీలో కణం అనేది ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోపోతుంది. అది కాలక్రమేణా మెల్లమెల్లగా ఇన్సులిన్ ఉపయోగించుకోవట్లేదు కదా, కాలక్రమేణా ఇన్సులిన్ తగ్గిపోతుంది మన బాడీలో. అది అది మనం టైప్ 1 నుంచి మాట్లాడేటప్పుడు దాని గురించి ఇంకా ఉపలంగా మాట్లాడదాము. ఓకేనా? ఇది టైప్ 2 డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే, ఒకటి మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆహారము లోపాల వల్ల, ఆహారము సరిగ్గా తీసుకోకపోవడము కదా, మనం తినే ఆహారం గ్లూకోజ్గా మారుతుంది తెలుసు మనకు. ప్యాంక్రెటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో, ప్యాంక్రెటిక్ గ్లాండ్ అంటే ఐడియా ఉంది కదా మీ అందరికీ? తెలుసా మీకు అందరికి ప్యాంక్రెటిక్ గ్లాండ్ అంటే? ఓకే సార్, తెలుసు. రైట్. ప్యాంక్రెటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో ఆ, అది ఇన్సులిన్ విడుదల చేస్తుంది. మీకు అందరికి తెలుసు అనుకుంటా, ఇది ప్యాంక్రెటిక్ గ్లాండ్. ఇది మనకు ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ని కణాల్లోకి పంపి శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇక్కడ నుంచి ఇన్సులిన్ ఇలా ఇది మనము బాడీలో ఒక అనుకుంటే కణం అనుకుంటే మనకు ఇక్కడ నుంచి ఇన్సులిన్ ఇక్కడికి వస్తుంది కదా, పంపి ఇది శక్తిగా రావడానికి ఉపయోగపడుతుంది. మీకు అందరికి అర్థం కావాలి ఇది. ఓకేనా? అయితే ఈ కణాలు మనం వచ్చిన ఇన్సులిన్ ఈ మన బాడీలో ఉన్న సెల్లో ఉన్న కణాలు దీన్ని తీసుకోవు, అంటే స్పందించవు, ఇన్సులిన్ తీసుకొని రెడీగా ఉండవు. ఉండకపోతే ఏమవుతుందంటే అది టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, మొదట ప్యాంక్రెటిక్ గ్లాండ్ ఎక్కువ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, మొదట మనం తినే ఆహారం ఎంతైతే తింటున్నామో దానికి సంబంధించిన ఇన్సులిన్ టక్ 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 తయారు చేస్తూనే ఉంటుంది. ఎందుకు? ఆ, మనది ఎనర్జీగా మార్చాలనే ఉద్దేశంతో. కొంతకాలానికి అది అలసిపోయి తగినంత ఇన్సులిన్ తయారు చేయకపోతుంది. అంటే ఇది తయారు చేసినప్పుడు మనం ఏంటంటే మనకు ఒకటి గమనించాలి మీరు. ఆ, మనం పుట్టినప్పుడే మనకు అంటే ఇంత ఇన్సులిన్ అనేది రెడీ చేసి ఉంది అనుకుందాం. మనం ఎగ్జాంపుల్ ఒక 100 ఇయర్స్కి మనకు ఇన్సులిన్ ఉంది అనుకోండి. మనం ఆ ఇన్సులిన్ ఏం చేస్తున్నాం అంటే ఫాస్ట్గా ఉపయోగించేస్తున్నాం. ఎందుకంటే మన ఆహార అలవాట్లు అలా ఉన్నాయి. పొద్దున లేవగానే మనం ఏం చేస్తామంటే వాటర్కి బదులుగా టీ తాగుతాం. టీలో ఏముంటుంది మీరు చెప్పండి? కఫీన్ ఉంటే షుగర్ ఉంటుంది, అవునా కదా? ఎస్ సార్ నో, మీరు చెప్పాలి. ఎస్ సార్. ఆ, ఎస్. అందరు కూడా కఫీన్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, గ్లూకోజ్. ఇప్పుడు షుగర్ పోయిన వెంటనే ఏం చేయాలి, మన గ్లాండ్ ఏం చేయాలి, ప్యాంక్రెటిక్ గ్లాండ్ వెంటనే ఏం చేయాలి? విడుదలయ్యారు. షుగర్ను, అది ఇన్సులిన్ రిలీజ్ చేయాలి, అవునా కదా? ఈ గ్లాండ్ ఏం చేయాలి? ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. ఇన్సులిన్ ఎప్పుడు అవును సార్. మీరు తిన్నప్పుడల్లా షుగర్ మారుతుందని తెలుసు కదా, ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. తర్వాత మనము మళ్ళా 9 o'clock బ్రేక్ఫాస్ట్ తింటాం, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ ఇన్సులిన్ ఇన్సులిన్ రిలీజ్ రిలీజ్ చేయాలి. చేయాలి కదా. మన 11 o'clock ఏం తింటాం మనం? స్నాక్స్ తింటాం, మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేయాలా. 1 o'clock మళ్ళీ ఫుడ్ అవును సార్. తింటాం, మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేయాలా. 4 o'clock మళ్ళీ మనం స్నాక్స్ తింటాం, మళ్ళీ ఇన్సులిన్ చేయాలి. మళ్ళీ 7 o'clock 8 o'clock మళ్ళీ ఫుడ్ తింటాం, మళ్ళీ ఇన్సులిన్. ఎన్నిసార్లు ఇన్సులిన్ రిలీజ్ చేయాలా మీరు చూడండి. మళ్ళీ 4 o'clock మళ్ళీ టీ తాగుతాం, కొందరైతే టీ రెగ్యులర్ తాగుతూనే ఉంటారు. ఆ? మీరు ఎన్నిసార్లు అట్లా 100 సంవత్సరాలకు ఉండాల్సిన ఇన్సులిన్ స్థాయి ఏమవుతుందంటే 30 సంవత్సరాలకే కంప్లీట్ అయిపోతుంది, అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను నేనండి. ఇప్పుడు నేను ఒక క్యాబ్ ఎక్కిన, మొన్న క్యాబ్ అనుకుందా, క్యాబ్ ఎక్కిన. ఆ క్యాబ్ అతను ఏమంటున్నాడంటే, సార్ క్యాబ్ అయితే మన ఇంటి బండి అయితే మనం 30 సంవత్సరాలు కూడా నడుపుకోవచ్చు సార్, క్యాబ్ అయితే 3 సంవత్సరాలు అయిపోతుందని చెప్తున్నాడు. అవునా రమేష్, నిజమేనా? అవును సార్. ఎందుకట్లా?
ఇంటి బండి అంటే మన ఇష్టం సార్, ఎట్టంటే అటు వాడచ్చు, ఆ, నీట్ గా వాడతాం సార్ సార్. ఎక్కువ ఆ, ఎక్కువ తిరుగుతుంది కదా క్యాబ్. ఆ? క్యాబ్ ఎక్కువ నడుస్తుంది కదా. సార్ క్యాబ్ అనేది రోజు 300 కిలోమీటర్లు నడవాలి, మన ఇంటి బండి అంటేనేమో 100 కిలోమీటర్లు అట్లా. అట్లా అంటే సెల్ఫ్ లైఫ్ అనేది ఒక బండికి ఉంటుంది ఎంతో కొంత కదా. బండికి ఉంటుంది అట్లాగే మన బాడీ కూడా సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 100 years అనుకుందాం ఎగ్జాంపుల్ ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ బండిని విపరీతంగా వల్ల అంటే ఆ క్యాబ్ను విపరీతంగా వాడడం వల్ల అది 3 సంవత్సరాలకే బోర్కి వస్తుంది. ఓకే, అవును ఎస్ సార్. సార్. ఎస్ సార్. అదే మన ఇంటి బండి అయితే 10-15 సంవత్సరాల తర్వాత కానీ బోర్ కాదు. మనం ఇంటి బండి అయితే 60,000 కిలోమీటర్ తిరగాలన్నా కానీ ఒక 30 సంవత్సరాలు పడుతుంది కొందరికి. అవును సార్. అంటే 60,000. అదే మనము 3 సంవత్సరాలు 5 లక్షల కిలోమీటర్ కూడా తిరుగుతున్నారు క్యాబ్లో వీళ్ళు. అంటే అంటే ఏమైంది ఇప్పుడు బండి సెల్ఫ్ లైఫ్ అయిపోయింది. అట్లాగే మన బాడీలో కూడా ఇన్సులిన్ స్థాయి ఉంటుంది కదా. అది మనలో విపరీతంగా తినడం వల్ల ఆ టైం టు టైం లేకపోవడం వల్ల ఇన్సులిన్ విపరీతంగా యూజ్ చేసుకొని వెంటనే డయాబెటీస్ రావడానికి కారణమవుతారు. ఇక అయిపోయిన తర్వాత ఏమవుతుంది, బండి బోర్కి వచ్చిన తర్వాత స్లోగా పోతుంది, స్లోగా పోవాలి. లేకుంటే ఎక్కువగా పెట్రోల్ గుంజుతుంది అవునా కదా. ఉంది సార్. ఎక్కువ పెట్రోల్ తాగేస్తుంది, స్లోగా పోతుంది, పార్ట్స్ అంతా తొందర తొందర ఖరాబ్ అయిపోతుంటాయి. అట్లాగే మన బాడీలో కూడా ఇన్సులిన్ తగ్గేది ప్రొడ్యూస్ తగ్గిన వల్ల ఇది జరుగుతుంది అనమాట. ఇది అర్థమైంది కదా మీ అందరికీ. ఒబేసిటీ సార్. మెయిన్గా దీనికి కారణం ఏంటంటే అధిక బరువు వల్ల ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేసుకోదు. యూజ్ చేయడం మొదలు పెడుతుంది, లేకుంటే మన సెల్ యూజ్ చేసుకోదు. శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ లాంటిది అస్సలు లేకపోవడము, అధిక కేలరీలు, ఎక్కువ చక్కెర, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల. తెలుసు కదా మీకు అందరికీ అది కూడా. కుటుంబ చరిత్ర అంటే మనకు జీన్స్ పరంగా కూడా రావచ్చు అని చెప్తున్నాం. వయసు మీద పడడం వల్ల రావచ్చు. అంటే వాళ్ళు యూజ్ చేసుకునేది ఇంతకుముందు అయితే 60-70 సంవత్సరాలు కూడా మనకు షుగర్ 70 కనిపించకపోయేది. ఇప్పుడు వయసు మీద పడడం అంటే 40 సంవత్సరాలు కూడా కాదనమాట. నిద్రలేమి, చాలా మందికి నిద్ర ఉండట్లేదు, సరిపోవట్లా. ఇప్పుడు మనము 11-12 o'clock పడుకుంటున్నాం పెద్దల మీద, చిన్న వాళ్ళు అయితే 2 గంటల వరకు ఫోన్ చూసుకుంటూనే ఉంటున్నారు. ఓ 18-16 years వాళ్ళు. దీర్ఘకాలిక ఒత్తిడి, గర్భధారణ సమయంలో వచ్చిన డయాబెటీస్ చరిత్ర ఉంది కొంతమంది మహిళల్లో వాళ్ళకు వస్తుంది. ఇలా మనము కొన్ని ఆ, ఎందుకు వస్తుందో తెలుసుకోవచ్చు మనం. ఎందుకు మరి దీన్ని మనము ఎలా, ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది కదా. అదే లక్షణాలు సార్. ఏముంటాయి, ఎక్కువగా దాహం వేస్తుంది మనకి ఇది వచ్చినప్పుడు. తరచుగా మూత్రం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. దాహం ఎక్కువ వేస్తుందా, మాటి మాటికి నీళ్ళు తాగిన కానీ తరచుగా మూత్రం వస్తుందా, అది చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఆకలి ఏమన్నా ఉందా, అలసటగా ఉందా ఏమన్నా, ఎక్కువ తొందరగా అలసిపోతున్నామా, ఎక్కువ ఆకలి అవుతుందా, మన బరువులో మార్పులు ఉన్నాయా, అంటే ఒక్కోసారి వెయిట్ ఎక్కువ పెరగడం, ఒక్కోసారి వెయిట్ తగ్గడం ఇలాంటివి జరుగుతున్నాయా, గాయాలు ఆలస్యంగా మానుతున్నాయా, అది కూడా చెక్ చేసుకోవాలి, అది కూడా ఒక కారణమే. తరచుగా బాడీకి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి, అదేమైనా ప్రాబ్లం ఉందా ఇది చూసుకోవాలి. కొంతమందికి ప్రారంభ దశలోనే ఎలాంటి లక్షణాలు లేకున్నా కానీ మనకు ఇది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బయటపడవచ్చు. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఏం చేయాలి అనేది దీన్ని చూసుకుంటే వాళ్ళకి నేర్పించాల్సిన కొన్ని విషయాలు మనం ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదటిగా డాక్టర్ ఇచ్చే టాబ్లెట్స్ కంపల్సరీ వాడుకోమని చెప్పాలి. ఎందుకంటే అది ఇమీడియట్గా యాక్షన్ ఉంటాయి కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ కమ్మని చెప్పాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాలి. గుండె జబ్బులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయండి. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు విపరీతంగా ఆ, మనకు లిపిడ్స్ పోగైపోతాయి. దానివల్ల బ్లడ్ అనేది థిక్నెస్ అయిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ నియంత్రించకపోతే కంటి చూపు ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇప్పుడు మన 40 years లోపల కళ్ళద్దాలు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నట్టుగా మనం లెక్కేసుకోవాలి. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలి. పీసీఓడీలు కానీ లేకుంటే కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ ఎందుకు వస్తున్నాయంటే ఇది ఎక్కువ ఉండడం వల్లే. నరాలు దెబ్బతింటాయి, నరాల వీక్నెస్ కూడా దీనివల్ల వస్తాయి. తర్వాత పాదాల్లో పుండ్లు పడతాయి.
ఇవన్నీ మీరు గమనిస్తున్నారు కదా అందరు కూడా, మీ చుట్టుపక్కల అందరికీ నేను చెప్పినవన్నీ? ఎస్ సార్ నో? ఎస్ సార్. గమనిస్తున్నారా లేదా? నా మాట వినబడుతుందా అందరికీ? సార్ వినిపిస్తుంది. మిమ్మల్ని అడుగుతాను, ఎవరిని అడగట్లేదు, అందరినీ అందరినీ ఎస్ సార్ నో అని సార్ చెప్తున్నా. మన చుట్టుపక్కల అన్ని ఈ సమస్యలు ఉన్నాయి కదా. అయితే దీన్ని మనం ఎలా ఉన్నాయి. గుర్తుపట్టాలి, ఎలా నిర్ధారించాలి నిజంగా ఇది నిజం ఉందా లేదంటే, డాక్టర్ ఆల్రెడీ మనకు బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు. మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని, పోస్ట్ బ్లడ్ షుగర్ అని కదా, హెచ్బిఏవన్సి అనే టెస్ట్, హిమోగ్లోబిన్ A1C అనే టెస్ట్ కూడా చేస్తారు మనకు. ఓరల్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ అంటే జీటీటీ అనే టెస్ట్ కూడా చేసి మనం దీన్ని నిర్ధారిస్తాం అనమాట. అయితే దీనికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేది చూసినప్పుడు మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్, మీరు 1 మంత్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, 6 మంత్స్ కోర్సు, 9 మంత్స్ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సు ఎవరు చేసినా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం చెప్పాల్సింది, చేయాల్సింది, అవేర్నెస్ చేయాల్సింది ఏంటి అంటే, డాక్టర్ ఇచ్చే మందులకు ప్రత్యామ్నాయం కాకపోయినా మనము టైప్ 2 డయాబెటీస్ను పూర్తిగా నివారించవచ్చు మన ఆహారపు అలవాట్ల వల్ల అని చెప్పొచ్చు. ఎట్లా అంటే, ఒకటి, మన తినే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు పెంచుకోవాలి, బాగా తినడం పెంచుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే మనకు పప్పులు ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉందో మనం బాగా తీసుకోవాలి. తృణధాన్యాలు అంటాం కదా, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోవాలి. పరిమిత పరిమాణంలో పండ్లు తీసుకోవాలి. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు పండ్లు కూడా మనము సైజ్ చేయట్లా, పరిమితంగా తీసుకోవాలి. అంటే అందరూ ఒక హోల్గా తింటే, మొత్తం తింటే మనము ఒక పీస్ తినాలని చెప్తాం. ఓకేనా? అట్లా టైప్ 2 డయాబెటీస్లో అసలు పూర్తిగా తగ్గించాల్సినవి వాళ్ళు ఏంటంటే, షుగర్. మీకు అందరూ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు షుగర్ ఇచ్చిన షుగర్ మానేస్తారు, అది అంతేనా? కొంతమంది మొండోళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు తాగుతుంటారు, మనం ఏం చేయలేం దానికి కదా. స్వీట్లు, ఓకే. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, అంటే ప్రాసెస్ చేసిన ఆహారం అంటే క- ఆ, దాని విధానాన్ని మార్చారు. అంటే మన యాపిల్ లెక్క తింటే బాగుంటుంది, యాపిల్ని కూడా వాళ్ళు ఏదో రకంగా తింటే అది ప్రాసెస్ చేసినట్టు లెక్క. అట్లా మనం ఇంటికి తెచ్చుకొని ప్రాసెస్ చేసుకొని తినే ఫుడ్లు, అధిక కేలరీలు ఉన్న ఆహారం తగ్గించాలి, పూర్తిగా తగ్గించాలి వీళ్ళు. రోజు ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలా, వాకింగ్ చేయమని చెప్పాలా, మంచి నిద్ర పొమ్మని చెప్పాలా కదా, 8 అవర్స్ నిద్ర ఉండాలి అని చెప్పాలి. తర్వాత మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి, మన వెల్నెస్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలి, చేస్తేనే అవుతుంది. ప్లస్ బరువు ఉంటే బరువు ఖచ్చితంగా తగ్గాలి. బరువు తగ్గకపోతే ఈ సమస్యను మనం పరిష్కారం చెప్పలేము కదా, చెప్పలేము. మంచి నిద్ర కంపల్సరీ ఉండాలి, చెప్పాను. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి తగ్గించకపోతే ఏమవుతుందంటే, మనము దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంటే ధ్యానము, శ్వాస వ్య- వ్యాయామాలు, యోగా లాంటివి చేయాలి. దీంతో పాటుగా వైద్య చికిత్స అవసరమే. అంటే డాక్టర్ ఇచ్చే మందులు వాడుతూనే మనం చెప్పిన చేస్తే వాళ్ళు తొందరగా దానికి బయటపడే అవకాశం ఉంది. ఓకేనా? ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, మీరు దీనికి ఆన్సర్ చెప్పగలగాలి, చెప్పండి. ఓకేనా? ఇలా ఇలా ఉంటుంది మనకు, మన జీర్ణ వ్యవస్థలో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఎక్కడ పొదిగి ఉందో చూడండి ఒకసారి. మీరు కావాలంటే ఫోటో కూడా తీసుకోండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఉంటుంది. ఎక్కడ పొదుగు ఉంది చెప్పండి? లివర్ కింద గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్ కింద స్టమక్ పక్క నుంచి మనం తీసుకుంటున్నప్పుడు దాని కింద ఆ, మనకు ప్యాంక్రియాటిక్ గ్లాండ్ కనిపిస్తుంది. కనిపిస్తుందా మీ అందరికీ ఇది కూడా? ఇలా కిందికి వెళ్తే ఇక కింద ఇంటెస్టైన్, స్మాల్ అంటే చిన్న పేగులు, పెద్ద పేగులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఇది గాల్ బ్లాడర్, ఇది లివర్. ఓకే, కనిపిస్తుంది కదా. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏమిటి? దీర్ఘకాలిక వ్యాధి. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి, అందరు ప్రయత్నం చేయాలి ఫాస్ట్గా. ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటది, దాన్ని టైప్ 2 అంటారు. ఇన్సులిన్ రిలీజ్ అవ్వదాన్ని టైప్ 1 అంటారు. ఓకే, సూపర్. ఇంకెవరని చెప్పండి, సూపర్. ఎవరైనా చెప్పొచ్చు, కొత్తలు పాతలు అందరూ కూడా. సార్ ఇది జెనెటిక్స్ ఎంత పర్సెంట్ రావచ్చు వాళ్ళ నుంచి? 5% ఓన్లీ.
అయితే ఇక్కడ ఈ శరీరము ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేక రక్తంలో ఉపయోగించుకోలేదు అనమాట. చక్కెర స్థాయి పెరుగుతుంది. అది మన ఇన్సులిన్ మన బాడీకి వచ్చిన తర్వాత అది రిలీజ్ చేస్తుంది, కానీ మన బాడీలో ఉన్న కణాలు దాన్ని ఉపయోగించుకోవన్నమాట. ఉపయోగించుకోవడం వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దాన్ని మనము టైప్ 2 డయాబెటీస్ అంటున్నాం. ఇది పూర్తిగా తగ్గుతుందా? చెప్పండి ప్లీజ్. ఇది పూర్తిగా తగ్గుతుందా? డౌట్ ఉంది సార్. డౌట్ ఉంది. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. సార్ ఎందుకు డౌట్ ఉందంటే మా బావకు ఉంది ఆల్రెడీ. ఓకే. ఆయన షుగర్ తో పాటు షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకున్నంత వరకు ఉండే. బట్ ఉమ్, ఇంకా నెగ్లెక్ట్, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇన్సులిన్ వరకు వస్తుంది. ఇప్పుడు టాబ్లెట్స్ తో పాటు ఇన్సులిన్ ఇట్లా తీసుకుంటున్నారు. మనిషి ఓకే. అంతా కొంచెం వీక్ అయింది సార్. ఓకే, అది మనం తగ్గించే ప్రయత్నం చేద్దాము. టైప్ 2 డయాబెటీస్ అనేది మనం ఆరోగ్యకరమైన జీవన శైలి, బరువు నియంత్రించడం, సరైన చికిత్సతో రక్తంలో చక్కెరను బాగా నియంత్రించవచ్చు మనం. కొంతమందిలో మందుల అవసరం కూడా తగ్గవచ్చు, కానీ ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉండదు. మనము ఖచ్చితంగా మనం ఒక 3 to 6 months మనం మానిటర్ చేస్తే మనం దాని నుంచి బయటపడవచ్చు. ఓకేనా? డయాబెటీస్ ఉన్న వరకు పండ్లు తినవచ్చా? అవును. కానీ పండ్ల రకం, పరిమాణం, మొత్తం ఆహార ప్రణాళికను బట్టి వైద్యుడు లేదా డైటీషియన్ సలహా ఇస్తారు. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం తినొచ్చా లేదా వారు నిర్ణయించవచ్చు, వాళ్ళ దాన్ని అలవాటుని బట్టి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవారు వ్యాయామం చేయాలా వద్దా? ఎక్సర్సైజ్ చేయాలి సార్. 100% 100% ఎక్సర్సైజ్ చేయాలి సార్. చేయాలి. ఆ, అవును. వైద్యుడు కానీ మన వెల్నెస్ ఎక్స్పర్ట్ కానీ డైటీషియన్ కానీ చూపించిన విధంగా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయాలి కూడా. ఓకేనా? లాస్ట్లో నేను ఒక లైన్ చెప్పి మీకు ఇది క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. టైప్ 2 డయాబెటీస్ అనేది కేవలం చక్కెర ఎక్కువ అనే వ్యాధి కాదు. ఇది ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే జీవక్రియ వ్యాధి. ఆరోగ్యకరమైన ఆహారము, వ్యాయామము, బరువు నియంత్రణ, మంచి నిద్ర, సరైన వైద్య చికిత్సతో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అంతే. మనము సరైన వైద్య చికిత్స దీన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? ఈరోజు మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఇందులో ఎవరికైనా డౌట్